శ్రీసింహ, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా సత్య మరో ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం మత్తు వదల్రా 2. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై చెర్రీ, హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. రితేష్ రాణా తెరకెక్కించిన మత్తు వదల్రా సీక్వెల్ మత్తు వదల్రా 2 ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ప్రచార చిత్రాలతో మంచి హైప్ ఏర్పరచుకున్న మత్తు వదల్రా 2 ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథ: మత్తు వదల్రా 2 కథ తొలి భాగం మత్తు వదల్రాకి కొనసాగింపుగా ఉంటుంది. బాబు మోహన్, యేసుదాసు ఇద్దరు జాబ్ లేని సమయంలో ఒక హీ టీంలో ఏజెంట్స్ గా జాయిన్ అవుతారు. ఆ హీ టీం కు రిక్రూట్మెంట్స్ జరుగుతున్న సమయంలో వీళ్లు లంచమిచ్చి ఆ జాబ్ లో జాయిన్ అవుతారు. ఎక్కువగా కిడ్నాప్ కేసులు డీల్ చేస్తూ ఉండే సంస్థ అది. అందులో కొన్ని కిడ్నాప్ కేసుల్లో వీళ్లు కొంచెం మొత్తాన్ని దొంగిలిస్తూ ఉంటారు. ఆ సమయంలో వీళ్లు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. మర్డర్ కేసులో ఇరుక్కున్న వాళ్లకు నిధి ఎలా సాయం చేసింది? ఆ కేసు నుంచి వారు బయటపడ్డారా లేదా అనేదే మిగతా కథ. మత్తు వదల్రా మంచి విజయాన్ని సాధించడంతో సీక్వెల్ పై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకేనేమో విడుదలకు చాలా తక్కువ సమయం ఉందనగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీం. ప్రభాస్, రాజమౌళి వంటి వారితో ప్రచారాన్ని చేయించి సినిమాపై మరింత హైప్ తీసుకురాగలిగింది. మొదటి భాగంలో హీరో శ్రీసింహ అయినా సత్య పాత్ర బాగా హైలైట్ అయింది. ఇప్పుడు సీక్వెల్లోనూ సత్య మరోసారి సినిమా ఆద్యాంతం నవ్వులు పూయించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి కథా వస్తువైన సినిమా మొత్తాన్ని ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు రితేష్ రాణా. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తోంది. కానీ కథ ముందుకు వెళ్లే కొలది వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేయడంలో డైరెక్టర్ సఫలీకృతుడయ్యాడని చెప్పొచ్చు. ఇలాంటి థ్రిల్లింగ్ మూవీస్ లో సినిమా మొత్తం సస్పెన్స్ ను క్యారీ చేయడం ఎంతో ప్రధానం. ఆ విషయంలోనూ దర్శకుడికి మంచి మార్కులు వెయ్యాలి. సన్నివేశం తర్వాత వచ్చే మరో సన్నివేశాన్ని ఎంతో పగడ్బందీగా రాసుకొని సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు బాబు మోహన్ అనే పాత్రలో శ్రీసింహ ఆకట్టుకున్నాడు. మొదటి భాగంలో శ్రీసింహ ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా పలికించలేదనే కంప్లైంట్స్ వచ్చాయి. అయితే సీక్వెల్లో తన రోల్ను ఎంతో ఈజ్తో చేశాడు శ్రీసింహ. ఇక హీరోకి దీటైన పాత్రలో సత్య అదరగొట్టాడు. తనదైన కామెడీతో సత్య సినిమా మొత్తాన్ని మోసాడని చెప్పొచ్చు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ పాత్రలో బాగా చేసింది. ఈ సినిమాలో గ్లామర్ కి ఎలాంటి ఆస్కారం లేదు. నిధి పాత్రలో శ్రీసింహ, సత్యలకు మంచి సపోర్టింగ్ గా నిలిచింది ఫరియా. ఇంకా వెన్నెల కిషోర్, అజయ్, సునీల్, రోహిణి, రాజా చెంబోలు వంటి వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయానికొస్తే దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని ఆసక్తికరంగా రాసుకున్నాడు. తాను రచించిన సన్నివేశాలను తెరపై బాగా ఆవిష్కరించాడు. ఈ మూవీలో కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ హీరో అయితే, పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడు. మత్తు వదల్రాకి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోసినట్టే ఇప్పుడు సీక్వెల్లోని కొన్ని సన్నివేశాల్లో తన మ్యూజికల్ మ్యాజిక్ చూపించాడు కాలభైరవ. మైత్రి మూవీ మేకర్స్ కి సీఈఓగా వ్యవహరిస్తున్న చెర్రీ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరగా మత్తు వదల్రా 2 అందరికీ కనెక్ట్ అయ్యే కంప్లీట్ ఎంటర్టైనర్.